ముఖ్యమైన ఇంపార్టెంట్ అనుకోవచ్చు మనము. ఇది మన జీవితంలో మనకొచ్చే బాధలు, మనం చేసే పని, మన ఫ్యూచర్, మన పాస్ట్ అన్నిటికి ఒక క్లియర్ ఇండికేషన్, ఒక క్లియర్ సమాధానం, ఒక క్లియర్ అండర్‌స్టాండింగ్ రావాలి. దాని గురించి ఇది ఉన్నది. సో, జైసి మతి, వైసి గతి అని అంటున్నారు. ఓకే. జైసి గతి, వైసి మతి. అంటే ఎలాగైతే జరిగేది ఉన్నదో, అలాగే మన బుద్ధి మన ద్వారా పని చేస్తుంది. క్లియర్? అర్థమైంది గదా! ఎలాగైతే మనకు జరగబోయేది ఉన్నది, అలాగే మన బుద్ధి మనతో పని చేస్తుంది. ఇప్పుడు ఒక ప్రశ్న ఉన్నది ఇక్కడ. ప్రపంచంలో ఎవరైనా గావచ్చు. అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, రైట్? జైన్ పీపుల్ కావచ్చు, ఎవరైనా గావచ్చు. లేకపోతే ఇండియా వాళ్ళు కావచ్చు, అమెరికా వాళ్ళు కావచ్చు, థాయిలాండ్ వాళ్ళు కావచ్చు, రైట్? ఆఫ్రికా నుంచి కావచ్చు, ఎవరైనా గావచ్చు. కానీ అందరికీ ఒక విషయం అనేటిది క్లియర్ ఉన్నది. ఏంటిది అంటే, అందరికీ మరణం ఉన్నది. అందరూ ఒకరోజు పోవాల్సిందే, చనిపోవాల్సిందే. సో, ఇది నిశ్చితం ఉన్నది. అంటే ఇది ఫిక్స్ ఉన్నది. ఇది అందరూ నమ్ముతారు, రైట్? అందరూ దీనికి స్వీకరించారు. అంటే ఎలాగైతే మన మరణం నిశ్చితం ఉన్నది, ఫిక్స్ ఉన్నది. దానికి మనం ఒక క్షణం గూడా ముందుకి తీసుకుపోలేము. అరే! ఒక క్షణం ఇవ్వు, ఒక అర్ధగంట ఇవ్వు, రైట్? ఒక 2 నిమిషాలివ్వు, రైట్? ఇంకా కొంచెం సేపు తర్వాత మరణమొస్తే బావుంటది. ఓకే. అట్లా ఎవ్వరు ఆపలేరు దానికి. ఎప్పుడైతే మరణం రాసి ఉన్నది అదే క్షణంలో, రైట్? అది జరిగిపోతుంది. ఇంకొక మాట చెప్తారు. 'జాకో రాకే సాయియా మార్ సకే నా కోయ' అంటే ఎవరికైతే భగవంతుడు రక్షిస్తారో అతనికి ఎవ్వరు చంపలేరు. అది గూడా క్లియర్ ఉన్నది. అంటే ఇంకా టైం రాలేదనుకోండి, ఎంత ఘోరమైన పరిస్థితి, ఏదైనా పరిస్థితిలో గూడా వ్యక్తి బ్రతికి ఉంటాడు. ఓకే. చనిపోరు. ఎందుకు అంటే అక్కడ రాసి ఉన్నది. ఇంకా బ్రతికేది రాసి ఉన్నది. సో, దీనిపైన ఎవరికైనా డౌట్ ఉన్నదా? క్లియర్ ఉన్నది గదా! యెస్ అంటే యెస్ అని పెట్టండి. ఓకే. సో, మరణం నిశ్చితం ఉన్నది. ఇది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు బారిల్ సాబ్ ఏమంటున్నారంటే, మా నాన్నగారు 12 నవంబర్ రోజు చనిపోయారు. ఓకే. 12 నవంబర్ రోజు చనిపోయారు. ఒకరోజు రాత్రి ఇంట్లోనే ఒక ఐసీయూ లాగా వాళ్ళు క్రియేట్ చేశారు. మొత్తం ఇన్ ఆహ్, ఒక రూమ్, వాళ్ళ ఇంట్లో ఉన్న రూమే ఒక ఐసీయూ వార్డ్ లాగా, ఒక రూమ్ లాగా క్రియేట్ చేశారు. డాక్టర్స్ ఉన్నారు, నర్స్ ఉన్నారు. డాక్టర్ వచ్చి ఏం చెప్పారంటే, "ఈ రాత్రి చాలా క్రిటికల్ ఉన్నది. రైట్? ఏమైతదో ఎవరికీ తెలవదు. చాలా పొజిషన్ డేంజరస్ ఉన్నది, ఘోరంగా ఉన్నది. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు." సో, బారిల్ సాబ్ ఏమన్నారంటే, "సాబ్, ఇది ఒక రోజు మీరు ఆహ్, మా ఫాదర్‌కి బ్రతికించండి. ఒక రాత్రి బ్రతికించండి" అంటే, "నా చేతుల్లో లేదు. ఇది సాధ్యం కానే కాదు" అని అన్నారు. సరే, ఒక రోజు ఈ రాత్రి అని గాదు, ఒక గంట అయినా అతన్ని బ్రతికించండి గదా! అంటే, "ఒక గంట గూడా నేను ఏం చేయలేను. ఇది నా చేతుల్లో లేదు" అని అన్నారు. సరే, ఒక నిమిషమైనా మా మా నాన్నగారికి బ్రతికించండి. ఎందుకంటే సర్వజ్ఞ వస్తున్నాడు, కిందికి ఉన్నాడు. వచ్చే వరకు కొంచెం కొన్ని నిమిషాలు పడుతుంది. ఒక నిమిషమైనా సర్వజ్ఞ భార్యలొచ్చే వరకు మీరు బ్రతికించండి అంటే, నో, నాట్ పాసిబుల్. ఇది సాధ్యం కానే కాదు. నేను ఇది చేయలేను అని డాక్టర్ గారు చెప్పేశారు. ఇది నా చేతుల్లో లేదు. సో, ఇది విన్న తర్వాత బారిల్ సాబ్ ఏమన్నారు అంటే, సరే మరి వినండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం వినండి. అంటే, మీరు ఏమి చేయలేరు అని అంటున్నారు. నేను బ్రతికించలేను మీ ఫాదర్‌కి, మీ నాన్నగారికి. ఒక క్షణం గూడా నేను బ్రతికించలేను. అంటే మీ చేతుల్లో లేదు అని అంటారు. నేను ఒక క్షణం గూడా చావుని నేను ఆపలేను అంటే,
మరి మీకు ఏం అహంకారం ఉన్నది? నేను ఇన్ని రోజుల నుంచి ఇతనికి మంచిగా బీపీ కంట్రోల్ చేస్తున్నా, రైట్? ఇతని యొక్క కొలెస్ట్రాల్ నేను కంట్రోల్ చేస్తున్నా, ఇతనికి నేను జీవితం ఇచ్చాను, ఇతనికి నేను కాపాడుతున్నానని మీకు అహంకారం ఎందుకున్నది? అది డాక్టర్‌తో అడుగుతున్నారు. ఓకే. అంటే ఎవరైతే ఒక క్షణం గూడా జీవితం ఇవ్వలేరు, వాళ్ళు ఒక గర్వంతో, ఒక అభిమానంతో ఏం చెప్తారు అంటే, నేను ఈ పేషెంట్‌కి ఇన్ని రోజులు నేనే బ్రతికించిన, నేను బీపీ కంట్రోల్ చేపిచ్చిన, నేను అతనికి మంచి మందులిచ్చాను అని ఎందుకు గర్వం పెట్టుకుంటారు? ఓకే. అతనికి పోయే కాలం వచ్చింది. ఆ క్షణం అతను ఎట్లైనా పోతాడని మీరే చెప్తున్నారు. నా చేతుల్లో ఏం లేదు. ఒక క్షణం గూడా నేను ఆపలేను. బ్రతుకు జీవితం ఇవ్వలేను అని మీరు చెప్పేసిన తర్వాత, ఇన్ని రోజుల నుంచి మరి నేనే బ్రతికిస్తున్నా అని అభిమానం ఎందుకున్నది మీ దగ్గర? అని ఒక ప్రశ్న ఇది. ఓకే. సో, మనము ఆహ్, నేను చేస్తున్నా, రైట్? నా ద్వారా ఇది అయితుంది. ఇన్ని రోజులు నేనే ఇది ఇట్లా చేసినా అని చేసిన కర్మం మీద మనము అహంకారం పెట్టుకుంటున్నాము. గర్వంగా ఉంటున్నాము. ఆ గర్వము మన నెత్తి మీద ఒక భారంలాగా ఉన్నది అని చెప్తున్నాం. ఓకే. ఎందుకంటే మన చేతుల్లో లేనే లేదు. ఇప్పుడు డాక్టర్ చేతుల్లో ఉంటే ఎన్ని రోజుల నుంచి నేను బ్రతికించినాను అంటే, మరి ఒక గంట ఇంకా బ్రతికించు గదా! ఒక క్షణమైనా బ్రతికించు గదా! అంటే, నేను చేయలేను అని అన్నారు. మరి ఎన్ని రోజులు చేసినవి నేనే చేసినానని ఎందుకు గర్వపడుతున్నావు? ఎందుకు అభిమానంతో ఉంటున్నావు? అప్పుడేం చెప్తారు అంటే, ఇది నా చేతుల్లో లేదు. ఇది భగవంతుడు చేసిండు. భగవంతుని చేతుల్లో ఉన్నది. అది చేసేవి అన్నీ చేసేసి, రైట్? నేను చేసినా అని గర్వపెడతారు. ఎక్కడైతే చేయలేని పరిస్థితి వస్తే, నేను చేయలే భగవంతుడు చేసినానని భగవంతుని మీద ఏసేస్తాము. సో, ఇది మంచిదా? ఇది తప్పు ఇది. ఓకే. సో, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మరణం, రైట్? నిశ్చితం ఎట్లయితే ఉన్నది, ప్రతి విషయం గూడా ఇక్కడ ఫిక్స్ ఉన్నది. ఆల్రెడీ పూర్వ నిర్ధారితమైనది. పూర్వంలోనే ఇది ఫిక్స్ అయిపోయింది. నిశ్చితమైపోయింది. ఓకే. మనమేం చేస్తున్నాము, నేనే కర్త, నేను చేస్తున్నాను అని ఒక గర్వంతో ఉండిపోతూ ఉంటాము. సో, అక్కడే మనకు ప్రాబ్లమొస్తుంది. ఓకే. ఒక్క నిమిషం గూడా మనము ముందు వెనక చేయలేము. దేనికి? మరణంకి. రైట్? ఆ టైం ఫిక్స్ ఉన్నది. ఆ క్షణం ఫిక్స్ ఉన్నది. ఆ జాగా కూడా ఫిక్స్ ఉన్నది. కానీ మనము నేను చేసిన నా చేతుల్లో ఉన్నది అని అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు ప్రాబ్లమ్ ఎక్కడున్నది అంటే, మనకు మరణం ఎక్కడున్నది, మనం ఎక్కడ చనిపోతాము, ఎప్పుడు చనిపోతాము, ఆ డేట్, ఆ టైం మనకు తెలవదు. అందు గురించి మనము కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉంటాము. కన్‌ఫ్యూజ్ ఉంటాము. ఓకే. ఎట్లా ఉంటాము అంటే, నాకు ఎప్పుడు మరణం రానే రాదు. నేను ఎల్లప్పుడు జీవిస్తూనే ఉంటాను. అట్లా జీవిస్తూ ఉంటాం మనం. చాలామంది అని అన్నారు. ఓకే. చాలామంది ఎట్లా జీవిస్తున్నారు అంటే, ఎప్పుడు నాకు మరణం రానే రాదు. చావు రానే రాదు అని అనుకుంటున్నాము. కానీ అది కరెక్ట్ కాదు. ఇంకా చాలామంది ఎట్లా మరణిస్తున్నారు అంటే, మళ్ళీ జన్మం లేదు అట్లా మరణిస్తారు. అట్లా ఏడ్చుకుంటూ ఉంటారు. అంటే చావు వస్తే గూడా ఎట్లా సస్తున్నాము అంటే, మళ్ళీ జీవితమే లేదు అట్లా బాధతో సస్తున్నాము. ఓకే. సో, ఇక్కడ ఏం ఏం చెప్తున్నారు అంటే, ఎవరు ఏ జీవము, ఏ జీవము ఏ గర్భములో, ఏ అమ్మ గర్భంలో, అమ్మ కడుపులో రావాలి, ఏ క్షణం రావాలి, అది గూడా నిశ్చితమున్నది. క్లియర్ ఉందా మాట? ఓకే. సో, మరణం ఎట్లయితే నిశ్చితమున్నది, అట్లనే జన్మం గూడా నిశ్చితమున్నది. ఫిక్స్ ఉన్నది. పూర్వంలోనే పూర్వ నిర్ధారితమైంది అని అంటారు. ఓకే. సో, ఏ కడుపులో, ఏ గర్భంలో, ఏ అమ్మ, ఏ తల్లి కడుపులో వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏ క్షణంలో వెళ్ళాలి, అది గూడా నిశ్చితమున్నది. అంటే దీనికే చాలామంది ఏమంటారు అంటే, ఇది రాముడు రాసిన తలరాత అని అంటారు. రాముడు రాసేషిండు అని. అంటే అల్లాకి మర్జీ అని అంటారు. ఓకే. శ్రీకృష్ణ భగవంతుడు ఏమన్నాడు అంటే, నీ కర్మం యొక్క బంధనం ఇది. నువ్వు ఎలాగైతే కర్మాలు చేసినావో, దాని ద్వారా ఇది నిశ్చితమైపోయింది. అంటే నీ కర్మాలతోనే ఇది నిశ్చితమైంది. ఇది భగవంతునికి తెలుసు.
భగవంతుని యొక్క జ్ఞానంలో ఉన్నది. నీకు ఏం జరగబోతుంది భగవంతునికి తెలుసు. కానీ దాని యొక్క బాధ్యత ఇది ఇది ఎప్పుడు, ఎలా, ఎందుకు అనేటిది నీ చేతుల్లోనే, నీ కర్మాల ద్వారా, పూర్వంలో చేసిన కర్మాల ద్వారా అనేది నిశ్చితమైంది. ఓకే. సో, దీంట్లో ఎట్లాంటివి మార్పు లేదు. ఇప్పుడు చూడండి, ఏ చిన్న బేబీ, రైట్, పుట్టబోయే బేబీ ఏ క్షణము, ఏ గర్భంలో, ఏ అమ్మ తల్లి కడుపులో, రైట్, వెళ్ళిపోతారు. అక్కడ సెలక్షన్ లేదు అక్కడ. ఇప్పుడు లాస్ట్ మూమెంట్‌లో ఈ ఈ అమ్మ కడుపులో, గర్భంలో వెళ్ళే టైంకి అరే! ఈ అమ్మ కలర్ బాలేదు. చాలా బ్లాక్ ఉన్నది. బ్యూటిఫుల్ లేదు ఈ అమ్మ. వద్దులే క్యాన్సెల్ చేద్దాము. లేకపోతే ఈ అమ్మ చాలా చిన్న ఊర్లో ఉన్నది. మంచి సిటీ, అమెరికా లాంటి సిటీలో లేదు అని అనుకున్నామనుకో. అక్కడ సెలక్షన్ టైమే లేదు. సెలక్షన్ లేదు. ఎందుకు అంటే అది పూర్వ నిర్ధారితమైంది. అది పూర్వంలోనే అది ఫిక్స్ అయిపోయింది. ఇది క్రికెట్ బాల్ లాగా గాదు. లాస్ట్ ఓవర్ ఉన్నది. లాస్ట్ బాల్స్ ఉన్నాయి. రైట్, సడెన్‌లీ బాల్ ఇట్లా వస్తూ వస్తూ స్పిన్ అయింది. ట్విస్ట్ అయింది. టక్కుమని అటు పోయింది. ఔట్ అయిపోయిండు. అట్లా ట్విస్టింగ్, రైట్, స్పిన్నింగ్ జీవితంలో ఉండదు. ఈ నాన్న బరాబర్ లేడు. అతని దగ్గర మంచి డబ్బులు లేదు. క్యాన్సెల్ చేద్దాము. వేరే నాన్న ఇంట్లో పుడతాము. అట్లా పాసిబుల్ కానే గాదు. సాధ్యం కానే గాదు. ఎందుకు అంటే ఇది నిశ్చితం ఉన్నది. నో చేంజ్. ఇక్కడ మార్పు అనేటిది సాధ్యమే లేదు. సో, అమ్మ కడుపులో వెళ్ళడము, ఏ అమ్మ, ఏ నాన్న, ఎక్కడ టైం ఫిక్స్ ఉంటే, అట్లనే ప్రకృతిది నియమం గదా! ఇది ప్రకృతి నియమం. అట్లనే పెళ్లి గూడా ఎవరితో అయితది అది గూడా ఫిక్స్ ఉన్నది. ఓకే. సో, ఈ అమ్మాయి ఉన్నది గదా! నేనే సెలెక్ట్ జేసిన ఆమెకు, రైట్, పెళ్లి చూపుల్లో నేనే సెలెక్ట్ జేసిన. అరే భయ్! ఇది నియమం ఇది. అంటే ఎప్పుడైతే జీవితము నిశ్చితమున్నది, ఎలాగైతే మన మరణము ఫిక్స్ ఉన్నది, అట్లనే ఈ మరణము, ఈ పుట్టడం మధ్యలో ఉన్న విషయాలు గూడా నిశ్చితమున్నది. ఫిక్స్ ఉన్నది. మనం అనుకుంటాము ఇప్పుడు ఇక్కడ ప్రకృతి నియమం అందరి గురించి సేమ్ ఉంటది. ఇప్పుడు చూడండి, విన్నింగ్ టీమ్ ఉన్నదనుకోండి. విన్నింగ్ టీమ్‌లో ఒక యూసీడీకి రికగ్నిషన్ చేశాము. మంచిగా ఘనంగా చేశాము. ఒక యూసీడీకి చేయలేదనుకో, ఇది నియమం గాదు. అందరికీ సమానం, రైట్, డీయూసీడీస్‌కి సమానంగా రికగ్నిషన్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది రూల్. ఇది నియమం. అట్లనే మన జీవితంలో గూడా ఒక భార్యకి సెలెక్ట్ చేసుకున్నాము అంటే, అది ఎట్లాగైతే అది ఆహ్, పుట్టడము, మరణము ఎలాగైతే ఫిక్స్ ఉన్నది, అలాగే, రైట్, భార్య గూడా సెలెక్ట్ చేయడం పూర్వ నిర్ధారితమై ఉన్నది. అక్కడ కర్మం ఉన్నది. అందు గురించి అక్కడ ఆహ్, మనము సెలెక్ట్ చేసుకుంటాము. అంటే ఇప్పుడిక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఓకే. అనూప్ గుప్తాకి చెప్పారు. అనూప్ గుప్తా గారు, మీరు ఆర్తికి మీరే సెలెక్ట్ చేసుకున్నారా పెళ్లి గురించి అంటే, అవును అని అన్నారు. నీకు భ్రమ ఉన్నది అని అన్నారు. నువ్వు సెలెక్ట్ చేయలే. నీ గతి అట్లా ఉండే. అంటే నీకు పూర్వంలోనే ఇట్లా జరిగేది ఉండే. అందు గురించి నీ బుద్ధి ఆమెకు సెలెక్ట్ చేసుకున్నది. అంటే నీ మతి గూడా, నీ ఆలోచన గూడా అట్లాగే, రైట్, పని చేశాయి. అందు గురించి నువ్వు ఆమెకు సెలెక్ట్ చేసుకున్నావు. నేను సెలెక్ట్ చేసుకున్నా అని భ్రమలో పడకు. ఓకే. అది ఆ భ్రమలో ఉండొద్దు. అది పూర్వ నిర్ధారితమైంది. సో, ఏ చిన్న పిల్లగాడు ఏ అమ్మ కడుపులో, గర్భంలో వెళ్తాడు, అది నిశ్చితం ఉన్నది. దాంట్లో మనము ఆలోచించేది ఏం లేదు. మనము అనుకుంటే, ఇష్టపడితే గూడా అక్కడ ఏం జరగదు. ఓకే. ఎందుకు అంటే అది జరిగేది ఉన్నది. ఆ గతి, ఆ గతి అట్లా ఉండే. అందు గురించి మతి అంటే మన మనస్సు, మన బుద్ధి గూడా అట్లాగే పని చేస్తుంది. ఓకే. సో, నీ చేతుల్లో ఏమీ లేదు అని అన్నారు. ఆప్‌కే హాత్ మే కుచ్ నహీ అని అన్నారు. ఓకే. ఇప్పుడు ఒక, ఒక చిన్న బేబీ ఒక తల్లి కడుపులో, గర్భంలో వచ్చేది ఉన్నది. అది ఫిక్స్ ఉన్నది. అది ఫిక్స్ ఉన్నది అంటే దాని వెనుక ఇంకొక మాట ఉన్నది. ఆహ్, ఆ చిన్న బేబీ, ఆ కొడుకు ఇంతకుముందు వేరే యోనిలో ఉండే. వేరే జన్మంలో వేరే యోనిలో ఉంటుండే. సో, వేరే యోనిలో ఉన్నాడు అంటే అక్కడ మరణం గూడా ఫిక్స్ ఉండే.
ఎందుకంటే అక్కడ మరణం ఫిక్స్ ఉంటేనే అదే సమయంలో ఇక్కడ వేరే గర్భంలో కొత్త తల్లి కడుపులో రావాల్సి ఉంటుంది. అంటే ఆ కొత్త అమ్మ, కొత్త తల్లి గర్భంలో వచ్చేది ఫిక్స్ ఉన్నది అంటే, వేరే యోనిలో గూడా మరణం ఫిక్స్ ఉంటది. అక్కడ మరణిస్తేనే ఈ గర్భంలో ఇక్కడ ఈ అమ్మ కడుపులో వచ్చేది ఉంటుంది. అంటే ఇవన్నీ ఫిక్స్ ఉన్నది. నిశ్చితం ఉన్నది. ముందు నుంచే ఫిక్స్ ఉంది అని అంటారు. ఇప్పుడు మనం ఏం చెప్తాము? లేలే అట్లా గాదు. అది ఫిక్స్ లేదు. అంటే పూర్వ యోనిలో మరణించడం ఫిక్స్ లేదు. మళ్ళీ ఈ యోనిలో, ఈ జన్మంలో గూడా అమ్మ కడుపులో వచ్చేది, గర్భంలో వచ్చేది ఫిక్స్ లేదు. ఫిక్స్ లేదు అంటే అతను మరణించిన తర్వాత పిశాచి అయి భూత్ పిశాచ్ అని అంటారు గదా! రైట్? భూత్‌కు క్యా బోల్తే? దయ్యంలాగా, పిశాచిలాగా తిరుగుతూ ఉంటారు. అట్లా లేదు. దయ్యం ఉన్నది, పిశాచ్ ఉన్నది. రైట్? ప్రేత్ ఆత్మ ఉన్నది. మనం చెప్తారు ప్రేతాత్మ ఉన్నది. ఇవన్నీ మనకు భయపెట్టడానికే. కొంతమందికి దీని ద్వారా ఇన్‌కమ్ ఒస్తది. కొంతమంది ఉంటారు. నీ నీ పైన ఒక ప్రేతాత్మ ఉన్నది. నీ లోపల ఉన్నది. ఆమె మీకు బాధ పెడుతుంది అని ఇవన్నీ మాటలు ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఇది ఇన్‌కమ్ సోర్స్. వాళ్ళ బిజినెస్ ఇది. నిజమైన అట్లా ఏముండదు. ఓకే. మనం సినిమాలు గూడా చూస్తూ ఉంటాము. దయ్యాల సినిమా చూస్తాము. ప్రేత సినిమా. రైట్. ఎందుకు చూస్తాము? అది చూసిన తర్వాత ఏమైతది? భయమైతది అక్కడ. రైట్. 'ప్యాసి ఆత్మ' అని అంటే ఒక సినిమా ఉంటుంది. ఇట్లాంటివి ఏదో దయ్యాల సినిమాలు మనం చూస్తూ ఉంటాము. ఓకే. సో, ఇవి అన్నీ ఏముండదు. ఓకే. ఇది ఓన్లీ వాళ్ళ బిజినెస్ ఇది అని అంటున్నారు. ఎలాగైతే ఒక వ్యక్తి యొక్క జన్మము నిశ్చితమున్నది. మరణము నిశ్చితమున్నది. అట్లనే పూర్వ జన్మంలో గూడా నిశ్చితం ఉంటేనే ఇమ్మీడియేట్‌లీ ఆ కర్మంని బట్టు ఆ అమ్మ కడుపులో, ఆ గర్భంలో ఆ వ్యక్తి వచ్చేస్తారు. ఓకే. ఇప్పుడు ఒక ఒక జీవము ఒక గర్భంలో రావాలి అంటే రైట్? అక్కడ హస్బెండ్, వైఫ్ రైట్? శారీరక సంబంధం గూడా కావాలి. సంభోగ సంబంధం గూడా గావాలి. ఆ భావం రావాలి. ఆ మూడ్ రావాలి. ఆ విశేషమైన ఆ క్రియ జరిగితేనే ఒక జీవము ఆ గర్భంకి వస్తారు. సో, అది గూడా ఫిక్స్ ఉన్నది. అది గూడా నిశ్చితమే ఉన్నది. ఆ టైంలో ఆ భావన, ఆ శారీరక సంబంధము, ఆ మూడ్ రావడము అవన్నీ ఫిక్స్ ఉన్నది అని అంటున్నారు. ఇప్పుడు మనం స్టేజ్ పైన పిలుస్తాము. స్టేజ్ నుంచి ఎవరు ఏం చెప్తారు మీటింగ్‌లో అది గూడా ఫిక్స్ ఉంటదట. ఇప్పుడు 'శంకర్ లాల్‌కి' చెప్తున్నారు. 'శంకర్ లాల్ మీరు స్టేజ్ మీద వచ్చే ముందు మీకు తెలుసా స్టేజ్ నుంచి మీ భార్య మీకు ఐ లవ్ యూ చెప్తదని? తెల్వదు. కానీ ఆమె అక్కడ చెప్పింది. ఆమె చెప్పిన ఆమెకు గూడా తెల్వదు నేను ఇది చెప్తాను స్టేజ్ మీద పోయి అని. సడెన్‌లీ అయిపోయింది. నాకు తెలవకనే నేను చెప్పేశాను. ఎందుకు అంటే భావము అట్లా వచ్చింది లోపల. ఎందుకొచ్చింది అంటే అది నా కర్మాల ద్వారా అది పూర్వ నిర్ధారితం ఉన్నది. అందు గురించి ఉన్నది. ఓకే. సో, ఇది చాలా కఠినమైన విషయం గదా! అర్థమైతలేదు గదా! ఓకే. ఒక్కొక్కసారి అర్థం గాదు. కానీ మళ్ళీ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తున్నారిక్కడ. ఓకే. ఏదైనా జరుగుతుంది అంటే అది మన గతి అది. ఆ గతి ఎందుకు జరుగుతుంది అంటే ఓకే. అది పూర్వ నిర్ధారితమైంది. పూర్వ నిర్ధారితమైంది ఎందుకు? మన కర్మాల ద్వారా. మళ్ళీ అది జరగాల్సి ఉంటే మన మతి అంటే మన బుద్ధి గూడా అట్లనే పనిజేస్తుంది. ఇప్పుడు చూడండి మనమైతే మంచిగా ఇంట్లో ఉంటాము. ఇప్పుడు కుక్కలున్నారనుకోండి. ఒక ఆడ కుక్క ఉన్నది. ఓకే. కుతియా అంటారు. ఆడ కుక్క ఉన్నది. ఆమెకు ఒక కుక్క పుట్టాల్సి ఉన్నది. ఓకే. అది ఫిక్స్ ఉంది గదా! కుక్క అయితే పుట్టాలి. ఇప్పుడు ఏ కుక్కతో అది ఆ కొడుకు వస్తాడో అది గూడా తెలవదు. ఎందుకంటే దారిలో ఎంతమంది కుక్కలుంటారు. మనమైతే బెడ్‌రూమ్‌లో ఉంటాము, ఒక ఇంట్లో ఉంటాము. కానీ కుక్కలు రోడ్ మీద ఉంటారు. ఏ టైంకి ఏ కుక్క ద్వారా శారీరక సంబంధం జరుగుతుంది. ఆ టైంలో మనం చూసి దానికి అది రాయితో కొట్టలేదనుకో, కొడతాం గదా! చూసిన తర్వాత కొడతారు. అది కొట్టలేదు లక్కీలీ అదే టైంలో ఆ జీవము ఆ గర్భంలో రైట్?
వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది మొత్తం నిశ్చితం ఉన్నది అని అంటారు. సో మన జన్మము మన మరణము నిశ్చితం ఉన్నది. ఇప్పుడు ఇది ఒక పేపర్ ఉన్నది. మనము బారెల్ సాహెబ్ ఇట్లా అంటున్నారు. మనము డియూసిడి సెలబ్రేషన్ లో ఒక చమ్కీ పేపర్స్ ఇట్లా ఇట్లా పడతాయి, మనకు ఫుర్ర్ అని పడతాయి రికగ్నిషన్ లో. మనం బర్త్డేలో లేకపోతే మన రికగ్నిషన్స్ లో కూడా పట్టమని ఇట్లా చేస్తే ఇట్లా పేపర్స్ బయటికి వస్తాయి కదా. సో ఇట్లా పేపర్ పట్టుకొని ఇట్లా వదిలేశారు. ఈ పేపర్స్ వదలడం కూడా నిశ్చితం ఉన్నది. ఈ పేపర్స్ ఇట్లా పడడం కూడా ముందు నుంచే అది ఫిక్స్ ఉన్నది అని అంటున్నారు. ఎందుకంటే ఇది నేను ఈ మీటింగ్ లోనే చేసిన, పోయిన మీటింగ్ లో చేయలే, అంటే ఇందోర్లో చేయలే, అహ్మదాబాద్ లో చేయలే, ఇక్కడ చేస్తున్నా అని ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇవి అన్ని ఫిక్స్ ఉన్నది, దీంట్లో ఎట్లాంటివి మార్పు మనం చేయలేము. ఏవైతే నిశ్చితం ఉన్నది, సో ఇది మన కర్మాల యొక్క ఫలితాలు, మనం పూర్వంలో చేసిన కర్మము. ఇప్పుడు ఇన్ భావం కా ఫల్ క్యా హోగా, రైట్? మనం ఇంతకు ముందు ఈ సిడి విన్నాము. ఓకే, ఇక్కడ లాక్ చేయాలి, ఇది క్లియర్లీ అర్థం చేసుకొని ఫిక్స్ చేసుకోవాలి. ఏవైతే నా కర్మాలు ఉన్నాయి, ఆ కర్మాల భావాల ద్వారానే కొన్ని కర్మాలు క్రియేట్ చేసినాము. ఆ కర్మం యొక్క ఫలితమే నేను ఇప్పుడు అనుభవిస్తున్నా. నా జీవితము, నా మరణము, ఆ జీవితం మరణం మధ్యలో జరిగే అన్ని విషయాలు నా కర్మ ఫలితాలే అని అంటున్నారు. ఇది ఫిక్స్ అయిందా, క్లియర్ అయిందా? లాక్ చేసేయాలి. ఓకే, సో దీంట్లో ఎట్లాంటివి మార్పు లేదు. ఓకే, ఇప్పుడు చావు వచ్చేది ఉన్నది. ఓకే, ఒక వ్యక్తికి మరణం ఇప్పుడు వచ్చేది ఉన్నది. ఆయన బుద్ధి ఎట్లా పనిచేస్తుంది? హైవే మీద 140 స్పీడ్ మీద బండి నడిపిస్తుంటాడు, గుర్రమని నడిపిస్తాడు. ఎందుకు? అక్కడ చావు ఫిక్స్ అయిపోయింది, నిశ్చితమైంది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. జైపూర్ లో ఒక కేసు అయింది, ఒక దుర్ఘటన. ఓకే, ఒక యాక్సిడెంట్ కేసు అయింది. ఏం ఏం కేసు అయిందంటే, ఇద్దరు ఫ్రెండ్స్ స్కూటర్ మీద వెళ్తున్నారు. ఓకే, డ్రైవింగ్ అంటే ముందు కూర్చున్న వ్యక్తి హెల్మెట్ వేసుకున్నాడు, వెనుక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేదు. ఇద్దరు డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్నారు, ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ పోతున్నారు. సడన్లీ వెనుక కూర్చున్న వ్యక్తి ఏమన్నాడంటే, ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తా, నువ్వు వెనుక కూర్చో, నేను ముందు కూర్చొని నేను డ్రైవ్ చేస్తా. సరే అని ఆపిండు. వెనుక ఉన్న వ్యక్తి ముందుకు వచ్చేసిండు. ఓకే, డ్రైవింగ్ చేసే వ్యక్తి వెనుక పోయిండు. ఇప్పుడు హెల్మెట్ వేసుకున్నాడు కదా ఆయన, ముందు నడిపిస్తే వ్యక్తి. ఆయన అన్నాడు, ఇప్పుడు ఈ హెల్మెట్ నువ్వు పెట్టుకో అని అన్నాడు. ఇది హెల్మెట్ నువ్వు పెట్టుకో అంటే, అవసరం లేదు, ఎవరు పోలీసు వాళ్ళు లేరు కదా, ఇప్పుడు ఈ లేన్ లో ఎవరు పోలీసు వాళ్ళు మనకు ఆపరు, ఏం కాదులే, నువ్వే వేసుకో అని వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ మీద ఉన్నాడు. ఇప్పుడు ముందు కూర్చున్న వ్యక్తి ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నాడు స్కూటర్ మీద, హెల్మెట్ వేసుకోలే. ఎందుకు? చెప్తే కూడా వేసుకోలే ఆయన. అరే నువ్వు పెట్టుకో అంటే, ఏం కాదు, పోలీసు వాళ్ళు లేరు కదా అని అన్నాడు. సడన్లీ ఏమైంది, అక్కడ ఆ రోడ్ పైన ఆయిల్ పడి ఉన్నది, ఆయిల్, నూనె. ఆ నూనె ఉండడం వలన బండి స్లిప్ అయింది, జారి పడిపోయిండు. పడిపోయిన తర్వాత స్పాట్ డెడ్ అయిపోయింది. ఎవరికి అయింది? డ్రైవ్ చేసే వ్యక్తికి. అతనికి హెల్మెట్ లేకుండే. అంటే 5 నిమిషాల ముందు అతను వెనుక కూర్చున్నాడు, కానీ ఇప్పుడు చనిపోయేది ఉండే, ఆ మరణం టైం వచ్చింది. అందు గురించి ఆయన బుద్ధి అంటే ఆయన మతి ఎట్లా పనిచేసింది, నేను డ్రైవ్ చేస్తా, అది కూడా హెల్మెట్ కూడా పెట్టుకోను. ఓకే, సో ఇది ముందు నుంచే ఫిక్స్ ఉన్నది. ఈ జ్ఞానం భగవంతునికి ముందు నుంచే ఉన్నది, మనకు తెలియదు. అల్లాకి తెలుసు, భగవంతునికి తెలుసు అని అంటున్నారు. అంత నిశ్చితం ఉన్నది ఇది, కానీ మనకు తెలియదు. తెలుసు తెలియకు మనకు ఇవి అన్ని విషయాలు తెలియదు, కానీ భగవంతుని జ్ఞానంలో ఉన్నది, ఇది జరిగేది ఉన్నది, ఇది మన కర్మము, మనం దానికి అనుభవించాల్సిందే. ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడితే, నా పెళ్లి జరిగింది అంటే, బారెల్ సాబ్ పెళ్లి జరిగే ముందు ఏం జరిగింది అంటే, సంధ్యా మేడము బెంగళూరు నుంచి బారెల్ సాబ్కి చూడ్డానికి జైపూర్ వచ్చింది, చాలా దూరం అది. ఓకే, ఇప్పుడు బారెల్ సాబ్కి అందరూ అడిగారు, వాళ్ళ చుట్టాలు అడుగుతారు కదా, పెళ్లి చేసుకుంటావా అంటే, ఆ చేసుకుంటా. సో నీకు ఎలాంటి అమ్మాయి కావాలి అంటే, ఇప్పుడు నేను 6 ఫీట్ కదా, 6 ఫీట్, నేను మంచిగా పొడుగ్గా ఉంటాను, సో అట్లాంటి అమ్మాయే నాకు కావాలి. కనీసం 5.5 ఫీట్, లేకపోతే నా సమానంగా మంచిగా ఉండాలి. ఓకే, నా బరాబర్ ఉండాలి హైట్ లో. ఇంకా ఇంకా ఎలా ఉండాలి? నువ్వు
పెళ్లి చేసుకుపోయే అమ్మాయి ఇంకా ఎలా ఉండాలి అంటే, చాలా అందంగా ఉండాలి. ఓకే. ఇంకా ఇంకా చెప్పు అంటే, ఎక్కడి నుంచి ఉండాలి అంటే, దగ్గరలోనే ఉండాలి. జైపూర్‌లోనే ఉండాలి. రైట్. లేకపోతే జైపూర్ నుంచి ఒక 50, 100 కిలోమీటర్ల లోపలే ఉండాలి. ఎందుకంటే, అప్పుడప్పుడు అమ్మ దగ్గర పోయొస్తూ ఉంటుంది. దగ్గర ఉంటేనే అది బావుంటది అని అన్నారట. ఓకే. అంటే ప్రతి ఒక్క పెళ్లి గాని పిల్లలుంటరు గదా! ఓకే. వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. నా భార్య ఇట్లా ఉండాలి, అందంగా ఉండాలి, ఇంత పొడుగ్గా ఉండాలి, ఫెయిర్ ఉండాలి, మంచిగా వైట్ ఉండాలి, ఏమేమో అనుకుంటూ ఉంటాము. కానీ అది జరుగుతదా? ఓకే. అవన్నీ మన కల్పన. అంటే మన ఊహించడం మాత్రమే. ఓకే. ఇప్పుడు ఇవి అన్నీ ఊహించుకున్నారు. ఎవరు? బారిల్ సాబ్. మంచిగా పొడుగ్గా ఉండాలి, దగ్గర ఉండాలి. కానీ అక్కడ వచ్చినారు ఎవరు? సంధ్యా మేడం. ఆమె పొట్టిగా ఉంటారు. 5 ఫీటే ఉంటారు. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? దగ్గర గాదామె. బెంగుళూరు, జైపూర్ నుంచి బెంగుళూరు 2000 కిలోమీటర్ 2000 కిలోమీటర్ దూరం. అంత దూరం నుంచి వచ్చిందామె. ఓకే. సడెన్‌లీ బారిల్ సాబ్ ఓకే అన్నారు. సరే అని చెప్పేశారు. అరే! ఇప్పుడు పక్కన ఉన్న చుట్టాలుంటారు గదా! పక్క ఇంట్లో ఉన్న ఆమె అడిగిందట. "అరె! అట్లెట్లా స్వీకరించినావు నువ్వు? ముందు అయితే చెప్పినావు గదా! మంచిగా పొడుగ్గా హైట్‌లో ఉండాలి, దగ్గరుండాలి" అంటే. సో, బారిల్ సాబ్ అప్పుడు ఏమన్నారు అంటే, నడుస్తదిలే వద్దులే. ఎందుకు అంటే, అమితాబ్ బచ్చన్‌ని మీరు చూడలేదా? అమితాబ్ బచ్చన్ ఎట్లా ఉంటారు? వాళ్ళ భార్య ఇంతే ఉంటది గదా! అట్లనే మాకు గూడా అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేశారట. కానీ అక్కడ అది అయ్యేది ఉన్నది. అందు గురించి బారిల్ సాబ్ ఓకే అని అన్నారు. అది జరిగేది ఉన్నది. మరి నీకు ఏం నచ్చింది ఆమెలో? హైట్ గూడా బాలేదు. అంత దూరం నుంచి వచ్చింది ఆమె. హైట్ చిన్నగా ఉన్నది, పొట్టిగా ఉన్నది. ఏం నచ్చింది మీకు అంటే, ఆమెకు మంచిగా జుట్టు ఉన్నది గదా! ఎంటికలు జుట్టు ఉన్నది. పెద్ద జడ ఉన్నది. మొక్కల వరకు ఉన్నదది. అది నాకు నచ్చింది అంటే, అది నచ్చిందా నీకు? ఆ! అది నచ్చింది. అందు గురించి నేను ఆమెకు పెళ్లి చేసుకున్నా. ఓకే. కానీ అంత దూరం నుంచి వచ్చిందామె. నేను దగ్గర దగ్గర అనుకున్నా. మరి అంత దూరం ఉన్నది గదా! అంటే అవును దగ్గర ఉంటే మాటి మాటికి అమ్మ ఇంటికి పోతూ ఉంటది. దూరం ఉంటేనే బావుంటది అని అప్పుడు అట్లా ఎగ్జాంపుల్ చెప్పిన. అమితాబ్ బచ్చన్ ఎగ్జాంపుల్ చెప్పేసిన. ఏంటిది అంటే అమితాబ్ బచ్చన్ పొడుగ్గా ఉంటాడు. భార్య పొట్టిగా ఉంటది. నేను గూడా, నేను గూడా అమితాబ్ బచ్చన్ లాగానే ఉన్నాను గదా! అట్లా అనుకుని పెళ్లి జరిగిపోయింది. అంటే ఇదంతా ఎందుకు జరిగింది అంటే అది పూర్వంలోనే అది నిశ్చితున్నదది. ఫిక్స్ ఉన్నది అందు గురించి. ఓకే. ఇప్పుడు ఆ ఎంటికలు నాకు నచ్చినాయి అని చెప్పినాం గదా! పొడుగ్గా ఉన్నది, మంచిగా జుట్టు రైట్. జడ, ఆ పెద్ద జడ నాకు నచ్చింది అని అన్నాం గదా! ఆ పెద్ద జడ స్నానం జేసే టైంలో ఎంత ప్రాబ్లమ్ అంటే ఇద్దరు రావాలి, సపోర్ట్ చేయాలి, పట్టుకోవాలి. ఆ జడకి పట్టుకోవాలి. గంటలు గంటలు స్నానంకి, మళ్ళీ దానికి ఎండలో కూర్చోవాలి. ఇద్దరు మనుషులు గావాలి దాని గురించి. మీటింగ్‌కి రా అంటే గంటలు గంటలు ఆ జడ గురించే గంటలైతుండే. వద్దులే అని తీసుకుపోయి ఒక సంవత్సరం లోపలే అది కట్ చేసేసారట. దానికి సగం కన్నా తక్కువ చేసేసారు. ఎందుకు అంటే మనం డైమండ్ పోవాలి గదా! ఈ జడ వెనుక నువ్వు ఉంటే గంటలు గంటలు వేస్ట్ అయితున్నాయి. కట్ చేసేద్దామని కట్ చేసేసినారంట. అంటే ఆ జడ కొన్ని రోజుల గురించే అది ఉన్నదక్కడ. ఎందుకు అంటే మా పెళ్లి జరిగేది ఉన్నది. అందు గురించి ఆ జడ ఉండే. దాని తర్వాత జడ గూడా పోయిందని చెప్తున్నారు. అంటే ఆ గతి ఉండే. అందు గురించి నా మతి గూడా జడ గురించి ఇష్టపడింది అని అంటున్నారు. ఓకే. సో, ప్రతి విషయము ఇక్కడ ఫిక్స్ ఉంటే, పూర్వ నిర్ధారితం ఉన్నది. పూర్వంలోనే నిశ్చితం ఉంటే, మనకు ఎందుకు అహంకారం ఉన్నది? అభిమానం ఎందుకు? ఈ భ్రమ ఎందుకు? ఏ భ్రమ? నేను జేషినా, నా వలన అయింది, నీ వలన అయింది. ఈ మనం గడబడేవైతే జేసుకుంటూ ఉంటామో, ఓకే. సో, ఇది మంచిది గాదు. యాక్చువల్లీ ఇది మన నియమంలోనే లేదు. ఇప్పుడు మేము వెస్టీజ్ జాయిన్ జేశాము. బారిల్ సాబ్ ఏమంటున్నారు అంటే, ఇంత వేలాది, లక్షలాది మంది జీవితాలు మారిపోయేది ఉండే. ఓకే. ఇంతమంది లైఫ్‌లో మంచి మార్పు రాబోయేది ఉందే. అందు గురించి మేము ఆహ్, 15థ్ డిసెంబర్ రోజు బారిల్ సాబ్‌కి కాల్ చేశాము. కలవడానికి కాల్ చేశాము. ఎందుకు అంటే ఇంతమంది లైఫ్ ఇక్కడ మారిపోయేది ఉండే. అది
అది నిశ్చితం ఉండే, అట్లాంటివి మంచి గతి ఉండే అందు గురించి. ఓకే. ఇంతకు ముందు కూడా 2011లో అంటే 4 సంవత్సరాల ముందు వెస్టీజ్ జాయిన్ అయ్యే 4 సంవత్సరాల ముందే ఒకరోజు గౌతమ్ బాలి సాబ్ బారిల్ సాబ్కి ఫోన్ చేశారట, బారిల్ భయ్యాకి. మేము మీతో కలవాలి, మేము జైపూర్ వస్తాము అంటే, ఓ వద్దు, మేము మీలాంటివి చిన్న కంపెనీతో మేము పని చేయము, మేము పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీతో పని చేస్తాము, మీరు ఇండియన్ కంపెనీ చిన్నగా ఉన్నారు, ఇట్లాంటివి ఎన్నో కంపెనీలు వస్తాయి పోతాయి, రైట్, అవసరం లేదు అంటే, లేలే మేము ఫ్లైట్ బుక్ చేసుకున్నాము, మీతో కలవడానికి జైపూర్ వస్తున్నాము అంటే, లేలే ఆ కలవడానికి 3 గంటలు కూడా మా దగ్గర లేవు, టైం వేస్ట్ ఎందుకు చేయాలి, మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్ వద్దు అని వాళ్ళకు వీళ్ళు క్యాన్సిల్ చేసేసారు, వద్దు అని చెప్పారు. ఎప్పుడు 2011లో. దాని తర్వాత రైట్ వాళ్ళు సొంత ఒక కంపెనీ పెట్టుకున్నారు అండ్ చాలా నానా అవస్థలు పడి రైట్ లాస్ అయ్యారు, చాలా ప్రాబ్లమ్స్ గురయ్యారు ఇవన్నీ. సో ఇవన్నీ జరిగేది ఉండే, అందు గురించి ఫస్ట్ టైం గౌతమ్ బాలి సాబ్ ఫోన్ చేసినప్పుడు మేము వద్దు అని చెప్పాము. మళ్ళీ 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ గౌతమ్ బాలి సాబ్కి మేమే కాల్ చేసి జాయిన్ అయ్యాము. ఎందుకు అంటే ఆ 4 సంవత్సరాలు అవన్నీ బాధలు మేము భరించేది ఉండే. ఇప్పుడు ఆ బాధలు మేము భరించలేదనుకో మాకు కూడా అహంకారం ఉంటుండే, మేము కూడా అని చెప్తుండే నేనే చేసినానని. సో ఆ అహంకారం రావద్దు, అందు గురించి మేము అవి అన్ని అవస్థలు భరించాము. 4 సంవత్సరాలు చాలా బాధలు ఉండే, మాకు డబ్బులు లేకుండే, ప్రాబ్లమ్స్ ఉండే, అవి భరించినందుకు మాకు మళ్ళీ వెస్టీజ్ దొరికింది, మేమే కాల్ చేశాము. అంటే ఇక్కడ ప్రతి క్షణము నిశ్చితం ఉన్నది, ఫిక్స్ ఉన్నది, ముందే అది జరిగేది ఉన్నది. ఓకే. సో మనము అహంకారం పెట్టుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ ప్రేమ్ రాజ్ గారు ఉన్నారు. ఓకే. ప్రేమ్ రాజ్ గారు ఐస్ క్రీమ్ అమ్ముతుండే ఆయన. సో ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తి ఇవాళ 4 లక్షలు సంపాదించి మంచి బండి నడిపిస్తుండు, అది నా వలన జరిగింది. అరే భయ్, నా వలన జరిగింది అది ఎందుకు అహంకారం పెట్టుకుంటావు? నీ వలన జరిగేది ఉంటే 4 సంవత్సరాల ముందు ఎందుకు జరగలే మరి? ఇప్పుడే ఎందుకు జరిగింది? ఇప్పుడే ఎందుకు జరిగింది అంటే అది అతని యొక్క కర్మఫలం అది. ఇప్పుడు జరిగేది ఉండే. అందు గురించి లేలే ఇది నా ద్వారా అయింది, నేను పని చేసిన, నేను కష్టపడి ఆయనకు ఈ ఇన్కమ్ వరకు నేను తీసుకొచ్చిన, ఈ అభిమానం ఎందుకు, ఈ గర్వం ఎందుకు? ఇది నీ ద్వారా జరగలేదు, అతని జీవితంలో జరిగేది ఉండే, అతని యొక్క గతి అట్లా ఉండే. సో ఇది ఫిక్స్ చేసుకోవాలి, ఇది అర్థం చేసుకోవాలి. మనము నేను చేసిన అని గర్వపడొద్దు, వాళ్ళు రాకపోతే మనం నిరాశ కూడా పడొద్దు. ఇప్పుడు ఒక వ్యక్తికి మనం ప్లాన్ చెప్పడానికి వెళ్ళినాము, ఎస్టీపీ చెప్తున్నాము, డెమో చెప్పిన తర్వాత అతను ఏమంటాడు, వద్దు బై ఈ బిజినెస్, ఈ వెస్టీజ్ నేను చేయను అని చెప్తే మనం ఏమనుకుంటాము, చాలా బాధపడతాము, నిరాశ పడిపోతాము. అరే అతను నో అన్నాడు, రాలే. ఎందుకు నిరాశ పడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు? అతని జీవితంలో వెస్టీజ్ లేనే లేదు, రైట్. అతనికి ఉన్న గతి, అతన్ని ఏవైతే కర్మాలు అనుభవించేది ఉన్నది, అందు గురించి అతనికి వెస్టీజ్ అవసరం లేదు. ఓకే. సో మనం ఎందుకు బాధపడుతున్నాము, మనం ఎందుకు పరేషాని చేసుకుంటున్నాము? ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి సక్సెస్ అయింది అనుకో, నా ద్వారానే సక్సెస్ అయిండు అని మనము గర్వపడొద్దు. ఒక వ్యక్తి ఫెయిల్ అయింది అనుకో, నా ద్వారానే అది అయింది అని మనం బాధపడొద్దు, గర్వపడొద్దు. ఇప్పుడు మహేష్ గారు ఉన్నారు. ఓకే. మహేష్ గారికి బారిల్ సాబ్ 2015 అంటే 5 సంవత్సరాల ముందే ఫస్ట్ స్టార్టింగ్ లోనే ప్లాన్ చెప్పారు. అప్పుడు అతను వద్దు నేను జాయిన్ గాను అని అన్నారు. సో బాధపడాలా జాయిన్ గాను అంటే? అతని యొక్క గతి అట్లా ఉండే, అందు గురించి మతి ఏం చెప్పింది, వద్దు అని చెప్పింది. ఎందుకంటే కొన్ని రోజులు అతనికి కొన్ని బాధలు భరించేది ఉండే, అందు గురించి వెస్టీజ్ లో రాలే. తర్వాత వచ్చిన తర్వాత డిసిడి అయిపోయింది. ఇక్కడ మన దగ్గర శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. సలీం గారు చెప్పే ఫస్ట్ టైం వినలే, 6 నెలల తర్వాత విన్నారు. ఎందుకు? ఆ 6 నెలలు కూడా ఆ గతి ఎట్లా పనిచేసింది, ఆ గతి ఉండే, అందు గురించి మతి ఏం చెప్పింది, వద్దు అని చెప్పింది. నవ్వుకున్నారు, జాయిన్ కాలే. సో ఒక వ్యక్తి సక్సెస్ఫుల్ అయితే నేను చేశాను అని గర్వపడొద్దు, ఒక వ్యక్తి రాకపోతే ఫెయిల్ అయితే నా ద్వారా అయింది అని మనం బాధపడొద్దు. ఓకే. ఇప్పుడు బారిల్ సాబ్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది క్లోజ్ మిత్రులు ఉన్నారు,
సంబంధంలో ఉన్న రిలేషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా రాలే బిజినెస్ లో, ఇప్పుడు కూడా రాలే. అంటే వాళ్ళు రాలేదని మనం బాధపడాలా, పరేషాన్ కావాలా? అవసరం లేదు. ఎందుకు అంటే వాళ్ళ మతి అట్లా ఉన్నది. ఎందుకు మతి ఉన్నది అంటే వాళ్ళ గతి అట్లా ఉన్నది. వాళ్ళకు ఏవైతే జరిగేది ఉన్నది జరుగుతున్నది. అందు గురించి వాళ్ళ మతి చెప్తుంది వద్దు, నాకు వెస్టీజ్ వద్దు అని వాళ్ళు జాయిన్ కాలే. సో మనం డిప్రెషన్ పడొద్దు. మనకు డిప్రెషన్ రావద్దు. మనకు అహంకారం రావద్దు. ఇప్పుడు అనూప్ గారు ఉన్నారు. అనూప్ గారి యొక్క తమ్ముడు ఉన్నారు అనురాగ్. అనూప్ గుప్తా తమ్ముడు అనురాగ్. అనురాగ్ గుప్తా బిజినెస్ స్టార్టింగ్ లో జాయిన్ కాలే. ఇంత చెప్తే కూడా జాయిన్ కాలే. ఎందుకు జాయిన్ కాలే? సొంత అన్నయ్య మంచిగా సక్సెస్ఫుల్ అయ్యి లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడు, తమ్ముడు జాయిన్ కాలే. ఎందుకు జాయిన్ కాలేదు అంటే అతని గతి ఎట్లా ఉన్నది, అతను అవి అన్ని అనుభవించేది ఉండే. అందు గురించి అతని మతి, అతని బుద్ధి అంటుంది వద్దు నేను చేయనని. ఓకే, ఇప్పుడు ఈ మీటింగ్ లో వచ్చిన తర్వాత అయినా ఒక రోజు ఒక క్షణం వస్తే అతను కూడా మారిపోతాడేమో. అతను మళ్ళీ గతి మారేది ఉంటే అతని మతి కూడా మారిపోతుంది. సో నో వరీస్, మనం పరేషాన్ కావద్దు, మనం బాధపడొద్దు. మనం మనం దేని గురించి ఆలోచించాలి? మన పరిణామాలు గురించి ఆలోచించాలి. మన భావాలు ఎట్లా ఉన్నాయి, మనము చేసే కర్మాల్ని మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చేసే పని ద్వారా ఇంకొక కర్మం నేను బంధిస్తున్నానా, కొత్త కర్మాల్ని నేను బంధిస్తున్నానా, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఇన్ భావం కా ఫల్ క్యా హోగా. మనం చేసే ప్రతి ఒక్క కర్మము, ప్రతి ఒక్క భావముతో ఇంకొక కొత్త కర్మము మనం నిర్మిస్తున్నాము. మనం ఏదైనా తప్పు పని చేస్తే ఈ బ్రహ్మాండంలో, ఈ ప్రపంచంలో మరి కొత్త కర్మంను మనం నిర్మిస్తున్నాము. దాని గురించి జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నారు. అర్థమవుతుందా? బారిల్ భయ్య ఇది మన గురించి చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమైతుంది తెలుసా? బారిల్ భయ్య దగ్గర కొంతమంది వచ్చి భయ్యా ఇతనికి జర అర్థం చెప్పియండి, ఇతను బిజినెస్ జాయిన్ అయితలేడు, మీరు చెప్పండి మీరు చెప్పండి అని అంటారు. బారిల్ బ్యాక్ వచ్చి మన దగ్గర కూడా డౌన్ లైన్స్ వస్తారు, చెప్తారు మా ఫ్రెండ్ జాయిన్ అయితలేరు మీరు చెప్పండి సార్ అని చెప్తారు. సో భగవంతుడు ఏమంటున్నారు అంటే శ్రీకృష్ణ పరమాత్మనే కౌరవులకు అర్థం చేపించుకోవడానికి కష్టమైంది, అర్థం చేపియలే. అండ్ మహాభారత యుద్ధమైంది, అతను వెళ్ళి ఎంత చెప్తే కూడా వాళ్ళు వినలే. ఎవరు వినలే? కౌరవులు. ఎవరు చెప్పిండ్రు? నార్మల్ వ్యక్తి చెప్పలే కదా, స్వయం శ్రీకృష్ణ భగవంతుడే చెప్పిండు అక్కడ పోయి. ఓకే, అంటే భగవంతుడు వచ్చి చెప్తే కూడా కొంతమందికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే వాళ్ళ గతి ఎట్లా ఉన్నది, వాళ్ళ కిస్మత్, వాళ్ళ అదృష్టంలో అది అదృష్టమా దురదృష్టమా అది రాసి ఉన్నది, వాళ్ళు అనుభవించేది ఉన్నది. అందు గురించి వాళ్ళ మతి అంటది వద్దు వద్దు నాకు వెస్టీజ్ వద్దు అని అంటారు. కానీ మనం ఏం చెప్తాము? అప్లైన్ దగ్గర వచ్చి భయ్యా మీరు చెప్పండి చెప్పండి అంటే నువ్వు నువ్వు కృష్ణ భగవంతుని తాత అయిపోతున్నావా? కృష్ణ భగవంతుని కూడా నువ్వు నాన్న అయిపోయినావా అర్థం చెప్పియడానికి? ఎవ్వరికి నువ్వు అర్థం చేపియలేవు. ఎవ్వరికి మనము అర్థం చేపియలేము. ఎవ్వరికి మనము సూట్ అయ్యేటట్టు ఏం చెప్పలేము. ఓకే, మనం ఏం చెప్తున్నాము? జస్ట్ మనం టచ్ చేస్తున్నాము. ఇది ప్లాన్ ఉన్నది, ఇది వెస్టీజ్ ఉన్నది, మీరు పని చేస్తే మీకు లక్షల ఇన్కమ్ రావచ్చు, మీ జీవితం మారిపోవచ్చు, మీకు కార్ రావచ్చు. మనం టచ్ చేసి మనం ప్లాన్ చెప్తున్నాము అంతే. ఎవరి కిస్మత్ లో, ఎవరి అదృష్టంలో అది ఉన్నది వాళ్ళు ఎస్ అని జాయిన్ అవుతారు. రైట్, వాళ్ళ గతి ఎస్ అని ఉంటేనే వాళ్ళ మతి ఎస్ జాయిన్ అవుతా అని చెప్తుంది. కానీ వాళ్ళ గతిలో ఆ లక్షల ఇన్కమ్ లేదనుకో వాళ్ళు నో అంటారు, వాళ్ళ మతి నో అంటుంది. ఓకే, సో ఇక్కడ మన చేతుల్లో ఏం లేదు. ఓ గొప్పగా నేను చెప్తే ఆయన వచ్చిండు, ఆయనకు లక్షలు వచ్చిందని చెప్పుకునేది ఏం లేదు. ఇది ప్రకృతి నియమము అని అంటున్నారు. అంటే నేను ఎవరి జీవితంలో ఎట్లాంటివి మార్పు తీసుకురాలేను, ఇది ఒక నియమము. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. నేను నా డౌన్ లైన్ లేకపోతే వేరే వ్యక్తి యొక్క జీవితంలో మార్పు నేను తీసుకురాలేను. అతని జీవితంలో మార్పు వచ్చేది ఉంటే, అట్లాంటివి గతి ఉంటే అతనే ఎస్ అంటాడు, అతనే పని చేసి మార్చుకుంటాడు. మనం ఓన్లీ టచ్ చేస్తున్నాం, మనం నిమిత్త మాత్రులము అని అన్నారు. మనము నిమిత్త మాత్రులం. సో మనం నిమిత్తంగా ఉంటే మనం గర్వపడొద్దు, మనం బాధపడొద్దు, డిప్రెషన్లో పోవద్దు. ఓకే, ఇప్పుడు చూడండి, నేను చెప్తే ఈ వ్యక్తి మారిపోయిండు, ఓకే, నేను చెప్తేనే ఇతని జీవితంలో మార్పు వచ్చింది అని అనుకుంటే ఓకే, ఇది రాంగ్, ఇది తప్పు. ఇది
ఓకే. మనమందరము మన పని చేసుకుంటూనే ఉంటున్నాము. వాళ్ళ కర్మాల ద్వారా వాళ్ళకు అది దొరుకుతుంది. ఇప్పుడు నేను ఒక వ్యక్తి జీవితంలో నేను మార్పు తీసుకొస్తాను అని అనుకున్నాననుకో, మళ్ళీ ఆ వ్యక్తి గూడా నా జీవితంలో మార్పు తీసుకురావచ్చు గదా! ఇది గూడా నియమమే. నేను ఒక వ్యక్తి జీవితంలో నేను మార్పు తీసుకురావచ్చు అంటే, అతను గూడా నా జీవితంలో మార్పు తీసుకురావచ్చు. ఇది నియమం అయిపోతుంది. ఇది నియమం ఉంటే మరి ప్రపంచం ఉండదు. నేను నీకు మారుస్తా, నువ్వు నాకు మార్చు, నేను మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తా అంటే, మరి ఏం మిగులుతది ఇక్కడ? ప్రకృతిలో ఏం మిగలదు. అందరూ అందరికీ మార్పు చేసుకుంటూ పోతారు. మరి కర్మం ఎక్కడున్నది? ఫలితం ఎక్కడున్నది? గతి ఎక్కడున్నది? మతి ఎక్కడున్నది? అంటే వ్యక్తి యొక్క అస్తిత్వమే పోతుంది మరి. ఓకే. నేను సపోజ్ నా నా డౌన్‌లైన్ జీవితం నేనే మార్చేస్తా. ఇవ్వాలే అతనికి డీసీడీ చేసేస్తా అని నా చేతుల్లో ఉంటదా? ఉండదు. అట్లా ఉంటే మరి మొత్తం గతి, మతి, అదృష్టం, దురదృష్టము, మన కర్మాలు, భావాలు అవన్నీ ఏమి ఉండవు గదా! అంటే ఆ వ్యక్తి యొక్క అస్తిత్వమే ఉండదు మరి. ఆ వ్యక్తి అస్తిత్వం ఉండకపోతే నా అస్తిత్వం గూడా ఉండదు మరి. ఎవరి అస్తిత్వం ఉండదు మరి. సో, ఇది ప్రకృతిలో నియమం కానే గాదు. ఇది సంభవం కాదు. ఇది పాసిబుల్ కానే గాదు. సో, నేను సిర్ఫ్ నా గురించి నేను జిమ్మెదారి ఉన్నది. నా బాధ్యత నాది. ఓకే. నాకు ఇది జరుగుతున్నది అంటే నా కర్మాల యొక్క ఉదయం అయితుంది. ఇప్పుడు నేను అది అనుభవించేది సమయం వచ్చింది. అందు గురించి నేను అనుభవిస్తున్నా. ఇంకా అనుభవించేది సమయం రాలేదనుకో, నేను నో అంటాను. నాకు వెస్టీజ్ ఒద్దు అంటాను. ఇంకా బాధలు భరించేది ఉన్నది. అందు గురించి నేను నో అంటాను. అంటే నా జీవితంలో ఏం జరిగేది ఉన్నది. అది నా కర్మ ఉదయం అయితుంది. అది నేను భోగం అంటే నేను అనుభవించేది ఉన్నది. అందు గురించి అట్లాంటివి కర్మం నేను జేస్తున్నా. అది తెలుసో తెలవకో చేస్తున్నా. సో, జిమ్మెదారి ఎవరిది? బాధ్యత ఎవరిది? నాది నాకే ఉన్నది. వేరే వాళ్ళది నాకు ఏం బాధ్యత లేదు. వేరే వాళ్ళ జీవితానికి వేరే వాళ్ళ వ్యక్తియే బాధ్యత. నా జీవితానికి నేను బాధ్యత. నా కర్మంకి నేనే రెస్పాన్సిబుల్. నా బాధ్యత నా కర్మాల గురించి, నా ప్రకృతి గురించి రైట్? ఈ నియమానికి మనం విరుద్ధంగా ఏమి చేయలేము. ఓకే. ప్రకృతి నియమం అందరి గురించి సమానం ఉంటది. విరుద్ధంగా ఉండదు. నా కర్మ గురించి నేను బాధ్యత మంచి భావాలుంటే నాకు మంచి గతి ఉంటది. మంచి గతి ఉంటే అట్లాంటివి మంచి మతి ఉంటుంది. నా జీవితంలో అది జరుగుతుంది. అది లేదనుకో బాధలు అనుభవించేది గతి అట్లా రాసి ఉన్నదనుకో ఓకే. ఎందుకు రాసి ఉన్నదంటే నా కర్మాల ద్వారానే. ఓకే. సో, నా మతి గూడా అట్లనే పని చేస్తుంది. ఆ బాధలు నేను అనుభవించేది ఉంటుంది. సో, ఇది బారెల్ భయ్యా చెప్పారు. ఇది ట్రాన్స్‌లేషన్ పార్ట్ ఎండ్ అయిపోయింది. సో, నా తరఫు నుంచి ఒక విషయం నేను చెప్పేసి ఎండ్ చేస్తాను. ఓకే. మనం అందరికీ ప్లాన్‌లు చెప్తాము. ఓకే. చాలా మంది జాయిన్ అయితారు. చాలా మంది జాయిన్ గారు. జాయిన్ అయిన తర్వాత గూడా కొంతమంది పని చేస్తారు. కొంతమంది సీరియస్‌లీ పని చేయరు. ఇవన్నీ చూసి మా డౌన్‌లైన్ ఇట్లా ఉన్నాడు. లేకపోతే మా అప్‌లైన్ సపోర్ట్ చేస్తలేడు. ఏమేమో మనం అనుకుంటూ ఉంటాము. బాధలు పడి అంటే బాధల్లో ఉంటాము. ఒక్కొక్కసారి గర్వపడతాము. నేను చేసిన నా ద్వారా నా డౌన్‌లైన్‌కి లక్షలొస్తుంది. కారొచ్చింది అని గర్వపడతాము. ఒక్కొక్కసారి నా ద్వారా ఇది జరిగింది అని మనం బాధపడతాము. డిప్రెషన్ ఉంటుంది. ఇవన్నీ మనము తీసేయాలి దిమాగ్ నుంచి. మైండ్ నుంచి తీసేయండి. ఎందుకు అంటే ఆ వ్యక్తి జీవితంలో ఆ గతి అంటే అది అయ్యేది ఉన్నది. అది పూర్వంలోనే అది ఫిక్స్ ఉన్నది. సో, నేను ఓన్లీ నిమిత్త మాత్రమే. నేను ఒక నిమిత్తంగా నేను టచ్ చేస్తున్నా. ఇది ఆపర్చునిటీ, ఇది వెస్టీజ్ ఇది చేసుకోండి అని. అంతే. నా పని అంతే ఉన్నది. ఓకే. సో, మనము మంచిగా ఆనందంతో ఉండి అందరికి ప్లాన్‌లు చెప్పాలి. అందరికి ఏమేం సిస్టమ్ చెప్తుంది అది చెప్పాలి. రైట్. వచ్చేది ఉంటే వాళ్ళొస్తారు. పోయేది ఉంటే వాళ్ళు పోతారు. కొంతమంది పోతారు గూడా. సార్ నా బిజినెస్ నుంచి ఆయన వెళ్ళిపోయిండు. వేరే కంపెనీలో షిఫ్ట్ అయిండు. ఇవన్నీ జరిగేది ఉండే. అంటే అతని యొక్క గతి ఎట్లా ఉంటే అతని యొక్క మతి ఎట్లా పని చేయించింది. ఆ బుద్ధి అట్లా పని చేసింది. సో, నువ్వెందుకు బాధపడుతున్నావు? నేనెందుకు బాధపడాలి? ఆ గతి ఎట్లా ఉన్నది. అందు గురించి మతి ఎట్లా జరిగింది. ఓకే. సో, థాంక్ యూ. మన జీవితాల్లో గూడా ఏదైనా మనకు బాధలున్నాయి. మంచి జరుగుతున్నది. లేకపోతే మంచిగా జరగటం లేదు. అది గూడా
మన గతి ఉన్నది. అందు గురించి మన మతి అట్లనే పని చేస్తుంది. పని చేయిస్తుంది మన బుద్ధి. మనం అది అనుభవిస్తున్నాము. సో, మన జీవితం మనం మార్చుకోవాలి అంటే జిమ్మేదారీ మనదే. మార్చుకోవాలి అంటే ఏం చేయాలి? ఇన్ భావం కా ఫల్ క్యా హోగా? మన భావాల్ని మంచి భావము మనం పెట్టుకోవాలి. మంచి కర్మాలు మనం ఇవ్వాళ నిర్మిస్తే, రేపు రాబోయే కాలంలో మనకు మంచి గతి అయితుంది. మంచి గతి అయితూ ఉంటే మన జీవితంలో అంతా మంచిగానే అయితది. సో, థాంక్ యూ. విష్ యూ హెల్త్. భార్గవి గూడా ఇదే చెప్పాలని అనుకున్నది. నేనే చెప్పేస్తున్నా. ఆమె నాకు చెప్పింది. థాంక్ యూ. విష్ యూ హెల్త్.